నమస్కారం, వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ న్యూస్. నేను మీ యష్. మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతిని రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు ఘనంగా నిర్వహిస్తున్నారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ఆర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడానికి ఏర్పాటు చేశారు. రక్తదానం, పేదలకు వస్త్రాల పంపిణీ, ఆసుపత్రుల్లో రోగులకు పండ్లు పంపిణీ, రహదారుల పక్కన మొక్కలు నాటడం వంటి సేవా కార్యక్రమాలను భారీ ఎత్తున చేపట్టేందుకు వైసీపీ శ్రేణులు ఏర్పాటు చేశారు. దివంగత మహానేత ఉమ్మడి ఏపీ మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద మాజీ సీఎం వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. ఆయనతో పాటు వైఎస్ విజయమ్మ, వైఎస్ భారతి, పలువురు కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు, స్థానిక ప్రజానిధులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పాల్గొని వైఎస్ఆర్కు ఘనంగా నివాళులర్పించారు. అలాగే వైఎస్ఆర్కు నివాళులర్పించారు అరకు ఎంపీ తనుజారాణి. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. పేద ప్రజల గుండెల్లో దివంగత మహానేత వైఎస్ఆర్ చిరస్థాయిగా నిలిచిపోతారని, ముఖ్యంగా మా గిరిజన ప్రాంత ప్రజల గుండెల్లో వైఎస్ ఎప్పటికీ ఉంటారని ఆమె అన్నారు. పోడు భూముల విషయంలో గిరిజనులకు చేసిన మేలు మర్చిపోలేమన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణ అంచనా నిర్ణయాన్ని 35,200 కోట్ల రూపాయల నుంచి 55,000 కోట్ల రూపాయల వరకు పెంచడం జరిగిందని తెలంగాణ మంత్రులు జూపల్లి కృష్ణారావు, దామోదర రాజనరసింహ వెల్లడించారు. ప్రతి నియోజకవర్గంలో అవసరాలను బట్టి 4 నుంచి 5 టీఎంసీల కెపాసిటీ గల రిజర్వాయర్లను నిర్మించేందుకు అధికారులను వెంటనే భూసేకరణ చేయాలని మంత్రులు అధికారులను ఆదేశించారు. మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రాజెక్టులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం మంత్రులు మాట్లాడుతూ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు జిల్లాల్లో ఉన్న 9 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 71 మండలాల్లో 12,30,000 ఎకరాల సాగునీరు, పారిశ్రామిక వాడలకు అవసరమైన నీటిని అందించే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇందులో భాగంగా ప్రతి నియోజకవర్గంలో అవసరాలను బట్టి 4 నుంచి 5 టీఎంసీల కెపాసిటీ గల రిజర్వాయర్లను నిర్మించేందుకు అధికారులు భూసేకరణ చేయాలని అధికారులను ఆదేశించారు మంత్రులు. నార్లాపూర్, ఏదులవట్టెం, కరివేనా రిజర్వాయర్ల పనులను దాదాపు పూర్తి వచ్చాయని, ఉందండాపూర్ రిజర్వాయర్ R&R పూర్తి చేయాలని మంత్రులు కోరారు. షాద్నగర్ నియోజకవర్గంలో లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ను కూడా పూర్తి చేయాలని శాసనసభ్యుడు వీర్లపల్లి శంకర్ మంత్రులకు విజ్ఞప్తి చేశారు. ఎత్తిపోతల పథకం అన్ని పనులకు అన్ని రకాల అనుమతులను తీసుకొని నిర్మాణ పనులు పూర్తి చేసి 60 రోజుల్లో శ్రీశైలం బ్యాక్ వాటర్ను పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా ప్రతిరోజు 2 టీఎంసీల నీటిని ఎత్తిపోయాలని అధికారులను ఆదేశించారు. ఈ ప్రాజెక్టు పనులను పూర్తి చేసేందుకు ఇప్పటి వరకు ఉన్న అంచనా వ్యయాన్ని 55,000 కోట్లకు పెంచుతామని మంత్రులు సమావేశంలో తెలిపారు. ప్రాజెక్టుల పనులు వ్యయంకు సంబంధించి అధికారులు నివేదికలను రూపొందించాలని నాగర్ కర్నూలు ఎంపీ డాక్టర్ మల్లు రవి ఎమ్మెల్యేలు విజ్ఞప్తి చేశారు. కోయిసాగర్, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్, నెట్టెంపాడు, భీమా, లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్లను గత ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదని తెలిపారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వీటి అభివృద్ధి కోసం ప్రత్యేక చర్యలు చేపడుతుందని మంత్రులు చెప్పారు. ఉమ్మడి జిల్లాలో ఉన్న కేజీబీవీలు, ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి, ఆసుపత్రుల అభివృద్ధికి తగిన చర్యలు తీసుకోవాలని మంత్రులు అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి ముందు షాపింగ్ కాంప్లెక్స్ నిర్మిస్తే షాపుల నుంచి వచ్చే అద్దెతో ఆసుపత్రి నిర్వహణ భారం ప్రభుత్వానికి తగ్గుతుందన్నారు. ఈ సమావేశంలో మేఘారెడ్డి, డాక్టర్ వంశకృష్ణ, వాకిటి శ్రీహరి, రాజేష్ రెడ్డి, పరిణికారెడ్డి, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ముంబైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తెల్లవారుజామున 1 గంట నుంచి ఉదయం వరకు ఎడతెరిపి లేని వాన కురిసింది. ముంబైలో పలు ప్రాంతాల్లో 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారత వాతావరణ శాఖ ముంబై, థానే, పాల్టర్, కొంకణ్ బెల్ట్లకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ముంబైలో భారీ వర్షాలకు పలు ప్రాంతాలు నీట మునిగాయి. రోడ్లపైకి నీరు చేరింది. భారీ వర్షాల కారణంగా ముంబైలోని విద్యా సంస్థలకు అధికారులు ఇవాళ సెలవు ప్రకటించారు. తానేలో నీట మునిగిన రిసార్ట్ నుంచి 49 మందిని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రక్షించాయి. పాల్ఘర్లో వరదల్లో చిక్కుకున్న 26 మంది గ్రామస్తులను రక్షించారు. అలాగే మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు సెంట్రల్ రైల్వే సబర్బన్ సర్వీసులపై ప్రభావం పడింది. స్టేషన్లు, ట్రాకులపై నీరు నిలిచిపోయింది. కొన్ని గంటల పాటు రైళ్లు నిలిచిపోయాయి.
డోంబివిలి స్టేషన్లో ట్రాకులపై నీరు చేరింది. ఆటుగావ్ తాన్సిత్ స్టేషన్ల మధ్య ట్రాకులు దెబ్బతిందని కాసరా టిట్వాలా స్టేషన్ల మధ్య రైలు సేవలు నిలిపివేశారు. అత్యంత రద్దీగా ఉండే కళ్యాణ్ కాసరా మార్గాల్లో రైలు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అనేక రైళ్లను దారి మరలించారు, కొన్నింటిని రీషెడ్యూల్ చేశారు. ఇకపోతే ముంబైలో ఇవాళ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనాలు వేసింది. రాబోయే 3-4 రోజుల పాటు మహారాష్ట్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. జగన్నాథుడి రథయాత్రను పురస్కరించుకొని ఒడిశాలోని పూరి క్షేత్రం భక్తులతో కిక్కిరిసిపోయింది. రెండవ రోజు రథయాత్ర ఈ రోజే ప్రారంభమైంది. దాదాపు 53 సంవత్సరాల తర్వాత జగన్నాథుడి రథయాత్ర 2 రోజుల పాటు కొనసాగుతుందన్న విషయం తెలిసిందే. జగన్నాథుడి రథయాత్ర 1971లో 2 రోజుల పాటు జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడే ఈ యాత్రను 2 రోజుల పాటు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో చివరి రోజైన ఇవాళ జగన్నాథుడిని దర్శించుకునేందుకు దేశ నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో ఈ యాత్రలో పాల్గొనేందుకు తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణమంతా భక్తులతో కిక్కిరిసిపోయింది. వేలాది మంది భక్తుల జయ జయ ధ్యానాల మధ్య ఒడిశాలోని పూరిలో జగన్నాథ రథయాత్ర నిన్న శోభామానంగా సాగిన సంగతి తెలిసిందే. భక్తులు జై జగన్నాథ్ హరిబోలో నినాదాలతో 3 రథాలను 2.5 కిలోమీటర్ల దూరంలోని గుండీచా దేవాలయం వైపు లాగుతూ తీసుకెళ్లారు. రథయాత్రకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరయ్యారు. లాంఛనంగా శ్రీ జగన్నాథ రథాన్ని లాగి యాత్రను ప్రారంభించారు. రాష్ట్రపతి రథయాత్రకు హాజరవ్వడం ఇదే తొలిసారి. గతంలో ఎవరూ హాజరు కాలేదు. జింబాబ్వే పర్యటనలో యువ భారత్ బోని కొట్టింది. తొలి టీ20లో తమకు ఊహించని షాక్ ఇచ్చిన ఆతిథ్య జట్టుపై 24 గంటలు గడవక ముందే కసిగా ప్రతీకారం తీర్చుకుంది. తొలి మ్యాచ్లో డకౌట్ అయినా క్రీజులో నిలబడితే తానెంత ప్రమాదకర ఆటగాడో అభిషేక్ శర్మ రెండో టీ20తో చెప్పకనే చెప్పాడు. సీనియర్ల గైర్హాజరీలో జింబాబ్వే పర్యటనకు వెళ్లిన యువ భారత్ బోని కొట్టింది. తొలి మ్యాచ్లో తమను ఓడించిన ఆతిథ్య జట్టుపై అన్ని విభాగాల్లోనూ సంపూర్ణ ఆధిపత్యం చెలాయించింది. 100 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఐపీఎల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున ఆడుతూ అదిరిపోయే ప్రదర్శనలతో జాతీయ జట్టులో చోటు దక్కించుకున్న యువ ఓపెనర్ అభిషేక్ శర్మ 47 బంతుల్లో 100 పరుగులు చేశాడు. అంతర్జాతీయ కెరియర్లో ఆడిన రెండో మ్యాచ్లోనే సుడిగాలి శతకం బాదాడు. అతడికి తోడుగా రుతురాజ్ గైక్వాడ్ 47 బంతుల్లో 77 నాటౌట్గా నిలిచాడు. అలాగే రింకు సింగ్ 22 బంతుల్లో 48 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. వేగంగా ఆడటంతో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 234 పరుగుల రికార్డు స్కోరు చేసింది. భారీ ఛేదనలో జింబాబ్వే 18.4 ఓవర్లలో 134 పరుగులకే ఆలౌట్ అయింది. అభిషేక్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. డ్రగ్స్ గంజాయిపై సైబరాబాద్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఎక్కడికక్కడ కట్టడి చేసేందుకు నగర వ్యాప్తంగా ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. అనుమానం వచ్చిన అన్ని చోట్లలో సోదాలు చేస్తున్నారు. తాజాగా సైబరాబాద్లో మరోసారి డ్రగ్స్ కలకలం రేపొందింది. కాజాగూడలోని ది కేవ్ బార్ అండ్ లాడ్జ్లో తెలంగాణ నార్కోటిక్స్ బ్యూరో, ఎస్ఓటి, మాదాపూర్, షేర్లింగంపల్లి, రాయదుర్గ పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. కేవ్ క్లబ్పై నార్కోటిక్స్ బ్యూరో చేసిన దాడుల్లో కొకైన్ తీసుకుంటూ డీజే గౌరవ్ పట్టుబడ్డారు. అంతేకాదు క్లబ్లో ఉన్న 55 మందికి టెస్టులు నిర్వహించడంతో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. 24 మంది గంజాయి సేవించినట్టు గుర్తించారు. గోవా నుంచి సైకాటిక్ డ్రగ్స్ దిగుమతి చేసినట్టు అధికారులు నిర్ధారించారు. దీంతో క్లబ్ నిర్వాహకులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కేవ్ పబ్ డ్రగ్స్ కేసుకు సంబంధించిన వివరాలు మాదాపూర్ డీసీపీ వినీత్ మీడియాకు వెల్లడించారు. మనకు 55 పీపుల్ని టెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో 24 మెంబర్స్ ఆర్ పాజిటివ్. గాంజా తీసుకున్న వాళ్ళు 17, గాంజా ప్లస్ కొకేన్ 2, గాంజా ప్లస్ ఎండిఎంఏ 4, అలాగే ఎండిఎంఏ 1 పర్సన్. పబ్బు వచ్చేసి ఫారెస్ట్ ఆల్కెమీ అని థీమ్లో ఈ సైకెడెలిక్ పార్టీస్ అంటే మ్యూజిక్ హై ఇచ్చి ఈడియం ఎలక్ట్రానిక్ మ్యూజిక్ ప్లే చేయడం జరుగుతుంది. దాంట్లో కన్సంప్షన్ చేసిన వాళ్ళకి ప్రత్యేకంగా స్పెషల్ ఇన్వైట్ చేసి వాళ్ళని పిలుచుకోవడం జరిగింది. ఈ ఆర్గనైజర్ వచ్చేసి ఆర్ శేఖర్ కుమార్ ఈజ్ ద మేనేజర్ ఆఫ్ ది పబ్. అతని మీద కూడా కేసు చేయడం జరిగింది. అండ్ దీనికి ప్రత్యేకంగా డీజే ఆపరేటర్ ని అబ్దుల్లా అయూబ్ అలియాస్ ఫౌజన్ అనే ఇతన్ని బెంగళూరు నుంచి పిలిపించుకోవడం జరిగింది. ఈ 24 మెంబర్స్ లో దీంట్లో టీసీఎస్, అమెజాన్ అలాంటి కంపెనీలో వర్క్ చేసే పర్సన్స్ ఉన్నారు, స్టూడెంట్స్ కూడా ఉన్నారు, అండ్ బిజినెస్ పీపుల్ ఉన్నారు. వీళ్ళకి ప్రత్యేకంగా ఇన్వైట్ పంపించి ఈ ఒకటి పార్టీ ఏర్పడడం జరిగింది. 4 పబ్ ఓనర్స్, ఇంకా 3 ఒకరి మీద బుక్ చేసాము, ఒకరిని అదుపును తీసుకున్నాము, ఇంకా 3 వెతుకుతున్నాము. తెలంగాణ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీలోకి రోజు రోజుకు వలసలు పెరుగుతున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి చెందిన 7 ఎమ్మెల్యేలు, 6 ఎమ్మెల్సీలు కాంగ్రెస్ చేరగా
కాంగ్రెస్లో చేరగా మరో 6 ఎమ్మెల్యేలు, పలువురు ఎమ్మెల్సీలు పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లారు. 2 రోజుల నుంచి ఆయన బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్లో చేరబోతున్నారనే వార్తలు వచ్చాయి. ఈ పరిణామాల మధ్య ఎమ్మెల్సీ చెల్లా సీఎం రేవంత్ రెడ్డిని కలవడంతో పార్టీ మార్పు వార్తలపై క్లారిటీ వచ్చింది. అలాగే మంగళవారం సీఎం ఉమ్మడి మహబూబ్నగర్లో పర్యటించనున్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారని, అందుకోసమే ఈ రోజు ఆయన ఇంటికి వెళ్ళినట్టు తెలుస్తోంది. కాగా సీఎం రేవంత్ రెడ్డిని ఎందుకు కలిశారనే దానిపై ఎమ్మెల్సీ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. విభజన సమస్యల పరిష్కారానికి 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశమై కమిటీ వేయడాన్ని స్వాగతిస్తున్నామంటూ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు ప్రకటించారు. ఇచ్చి పుచ్చుకునే ధోరణిలో విభజన సమస్యలను త్వరితగతిన పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. నెల్లూరులో సిపిఎం సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే దివంగత జక్కా వెంకయ్య భవన్ ప్రారంభ కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. పేద ప్రజల సమస్యలు పరిష్కరించడానికి ఈ భవన్ కేంద్రంగా ఉంటుందని శ్రీనివాసరావు వెల్లడించారు. తెలుగుదేశం వచ్చిన తర్వాత కొన్ని వాగ్దానాలు అమలు చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. మంచిదే, వాళ్ళు తమ వాగ్దానాలు అమలు చేయడానికి సిపిఎం ఖచ్చితంగా సహకరిస్తుంది. విభజన సమస్యల్ని పరిష్కరించుకోవడానికి 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశం అయ్యి ఒక కమిటీని వేయాలనేటువంటి నిర్ణయాన్ని సిపిఎం ఆహ్వానిస్తున్నది. కేంద్రం కావాలని 10 ఏళ్లు నాంచి 2 రాష్ట్రాల ప్రజల మధ్య తగాదాలు పెడుతున్నది. ఇచ్చిపుచ్చుకునేటువంటి ధోరణిలో విభజన చట్టాన్ని ప్రాతిపదికగా చేసుకొని ఈ సమస్యల్ని వీలంత త్వరగా పరిష్కరించే దానికోసం ప్రయత్నం చేయాలని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. నెల్లూరులో జక్కా వెంకయ్య గారి భవన ప్రారంభోత్సవం సందర్భంగా ఈ కార్యాలయం మొత్తం పేద ప్రజలకి, పీడిత ప్రజలకి, వాళ్ళ హక్కులకి, వాళ్ళ సమస్యల పరిష్కారానికి ఇది ఒక కేంద్రంగా ఉంటుందని చెప్పి నేను నెల్లూరు పట్టణ ప్రజానీకానికి హామీ ఇస్తున్నాను. ఏపీలో ఇంటింటికి రేషన్ విధానంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతుంది. రేషన్ వాహనాల ద్వారా సరఫరా చేయడం వల్ల ఇబ్బందులు ఎక్కువయ్యాయని ప్రజలు చెబుతున్నారు. అంతకు ముందులా రేషన్ దుకాణానికి వెళ్లి సరుకులు తెచ్చుకునే విధానాన్ని అమలు చేయాలని కోరారు. రేషన్ వాహనాల వ్యవస్థ వల్ల నష్టమవుతుందని డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అస్సాంలోని వరద బాధిత ప్రాంతాల్లో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఇవాళ పర్యటించారు. ఆయన కాచార్ జిల్లాలో సిల్చార్ను సందర్శించారు. ఎయిర్పోర్ట్లో అస్సాం, మణిపూర్ కాంగ్రెస్ నేతలు ఆయన్ను కలిశారు. ఇక్కడ ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలను రాహుల్ గాంధీ సందర్శించారు. ఈ సందర్భంగా వరద బాధితులతో ఆయన మాట్లాడారు. అనంతరం మణిపూర్కు ఆయన పయనమయ్యారు. అక్కడ జీబామ్ హయ్యర్ సెకండరీ స్కూల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని సందర్శించనున్నారు. ఆ తర్వాత చూరాచందాపూర్, మెయిరంగాలో శిబిరాలను సందర్శించి బాధితులను పరామర్శించనున్నారు. సాయంత్రం ఆయన రాజ్భవన్లో గవర్నర్ను కలవనున్నారు. తిరుమలలో దళారుల ఆట కట్టించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. టీటీడీ విభాగం నుంచి గదులు పొంది అక్రమాలకు పాల్పడిన వారిపై నిఘా పెంచారు. దళారుల అక్రమాలపై 2019 నుంచి ఇప్పటి వరకు 279 కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లోని నిందితుల వివరాలను ప్రకటించారు. నకిలీ ఆధారాలతో గదులు, సేవా టికెట్లు పొందిన 589 మందిని గుర్తించారు. వీరిలో 208 మందిని అరెస్టు చేశారు. మిగిలిన 381 మంది కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నిందితులు సమర్పించిన నకిలీ ఆధార్ కార్డుల ఆధారంగా పట్టుకునేందుకు యత్నిస్తున్నారు. కాగా రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో తిరుమల ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు. గత ప్రభుత్వ హయాంలో తిరుమలలో జరిగిన అవినీతి అక్రమాలపై నిఘా పెట్టారు. చిన్న తప్పులు దొరికినా వెంటనే చర్యలు తీసుకుంటున్నారు. దీంతో వారందరిపై చర్యలు తీసుకునేందుకు చంద్రబాబు ప్రభుత్వం సిద్ధమైనట్టు తెలుస్తుంది. హైదరాబాద్ కాజాగూడలోని కేవ్ బార్ అండ్ లాడ్జ్లో పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ పార్టీలో 24 మందికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో అధికారులు పబ్ను సీజ్ చేశారు. ఈ క్రమంలో తాజాగా తెలంగాణ డీజీపీ రవిగుప్తా ట్విట్టర్ వేదికగా హెచ్చరిక జారీ చేశారు. డ్రగ్స్, గంజాయి లాంటి మాదక ద్రవ్యాలను పబ్బులు, బార్లు, క్లబ్బులు ఏమాత్రం ప్రోత్సహించినా అత్యంత కఠినమైన కేసులు నమోదు చేయబడతాయని తెలిపారు. ఈ ప్రాపర్టీస్ని సీజ్ చేసి డ్రగ్స్ సరఫరా చేసిన వారు, వాడిన వారు సైతం జైలు ఊచలు లెక్కించాల్సిందేనని స్పష్టం చేశారు. డ్రగ్స్ వాడకం, సరఫరా పట్ల కఠినమైన చట్టాలు ప్రయోగించి వాటిని నిరోధకానికి తెలంగాణ పోలీసు విభాగం, ప్రభుత్వం కట్టుబడి ఉంటుందన్నారు.
డ్రగ్స్ మహమ్మారిని ఉక్కుపాదంతో అణిచివేయడం తమ మొట్టమొదటి ప్రాధాన్యత అని పేర్కొన్నారు. డ్రగ్స్ మహమ్మారిని ఉక్కుపాదంతో అణిచివేయడం తమ మొట్టమొదటి ప్రాధాన్యత అని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పలు కార్పొరేషన్లకు చైర్మన్ల నియామకంపై ఉత్తర్వులు జారీ చేసింది. మార్చి 15నే ఇందుకు సంబంధించి జీవో విడుదలైంది. ఎన్నికల కోడ్ దృష్ట్యా ఆపి తిరిగి ఈరోజు విడుదల చేశారు. విత్తన అభివృద్ధి చైర్మన్గా అన్వేష్ రెడ్డి, ఆగ్రో పరిశ్రమల అభివృద్ధి సంస్థ చైర్మన్గా కాసుల బాలరాజు, ఆయిల్ సీడ్స్ అభివృద్ధి సంస్థ చైర్మన్గా జంగా రాఘవరెడ్డి, రాష్ట్ర సహకార సంఘ చైర్మన్గా మానాల మోహన్ రెడ్డి, గిడ్డంగుల సంస్థ చైర్మన్గా నాగేశ్వరరావు, ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్గా జ్ఞానేశ్వర్ ముదిరాజ్, మత్స్య సహకార సమైక్య చైర్మన్గా మెట్టు సాయి కుమార్ని నియమించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆహ్వానం మేరకు ప్రధాని నరేంద్ర మోడీ విదేశీ పర్యటనకు బయలుదేరారు. ఈ సందర్భంగా ఇద్దరు నేతలు 22వ వార్షిక శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్నారు. పలు అంశాలపై వ్యూహాత్మక చర్చలు జరపనున్నారు. 3 రోజుల విదేశీ పర్యటనలో భాగంగా రష్యాతో పాటు ప్రధాని ఆస్ట్రియాకు వెళ్తారు. బయలుదేరడానికి ముందు మోదీ ఎక్స్ వేదికగా స్పందించారు. రానున్న 3 రోజులు రష్యా, ఆస్ట్రియాలో పర్యటిస్తాను. కాలం పెట్టిన పరీక్షలకు నిలిచిన స్నేహాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఈ సందర్శనలు ఉపయోగపడనున్నాయని, అలాగే అక్కడి ప్రవాస భారతీయులతో మాట్లాడేందుకు వేచి చూస్తున్నానని తెలిపారు. రోజురోజుకు పెరుగుతున్న ఘన, ద్రవ వ్యర్థ పదార్థాలతో గ్రామీణ పర్యావరణం దెబ్బతినడంతో పాటు ఆరోగ్య సమస్యలు తీవ్రమవుతున్నాయని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. శాస్త్రీయ విధానాల ద్వారా వ్యర్థాల నిర్వహణ చర్యలు చేపట్టాలని అధికారులను పవన్ ఆదేశించారు. అందుకోసం స్థానిక సంస్థలతో స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు కలిసి పనిచేసేలా కార్యాచరణ రూపొందించాలన్నారు. పైలట్ ప్రాజెక్టుకు తొలుత పిఠాపురం, భీమవరంలో అమలు చేయాలని అధికారులకు సూచించారు. గ్రామాల పరిశుభ్రత, వ్యర్థాల పునర్వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు పవన్. పర్యావరణంపై మక్కువ ఉన్న వారిని ఎకో వారియర్స్గా ఎంపిక చేసి భాగస్వాములను చేయాలన్నారు. హైదరాబాద్ నాంపల్లి తెలుగు విశ్వవిద్యాలయంలో రాధికా సంగీత నృత్య అకాడమీ ఆధ్వర్యంలో భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో నెల కళారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. కర్ణాటక సంగీతం, కూచిపూడి నృత్య ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ముఖ్య అతిథులుగా ప్రొఫెసర్ యువకళా వాహిని అధ్యక్షులు లంకా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. అమెరికాలో ఉంటూ మన తెలుగు సంస్కృతి సంప్రదాయాల్ని కాపాడుకుంటూ ముందుకు సాగుతున్న చిన్నారులను వక్తలు అభినందించారు. గ్రేటర్ హైదరాబాద్లో వన మహోత్సవం మొదలైంది. గ్రేటర్ వ్యాప్తంగా 30 లక్షల మొక్కలు నాటడానికి కార్యాచరణ సిద్ధమైంది. రామంతపూర్ పాలిటెక్నికల్ కళాశాల మైదానంలో మొక్క నాటి వన మహోత్సవాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించనున్నారు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.